ఒక చూపించారు ఒక వీడియో. లైక్ దేవుడు వాళ్ళ శిష్యులతో నడుస్తున్న దారిలోని ఒక కుంటివాడు పక్కన కూర్చున్నాడని చెప్పాను కదా. అలానే అక్కడ కూర్చొని ఏడుస్తుండగా ఏం జరిగింది, ఆ శిష్యులు ఒకడు కామెంట్ చేశారు, నిజంగా ఏ పాపం చేశారో తల్లిదండ్రులను లేకపోతే ఈ మనుష్యుడో, ఈ గుడ్డివాడు ఏం పాపం చేసి ఎరిగి ఉన్నాడో పాపం ఇతనికి పనిష్మెంట్ వచ్చిందని చెప్పాను కదా. పనిష్మెంట్ ఎవరు చూసారా? జీసస్ ముందు వెళ్ళిపోతుంటే వెనకాల శిష్యుల్లో వెళ్తున్నారు కదా, వాళ్ళు అన్నారు. అంటే దేవుడు అప్పుడు పలికిన మాట ఏంటి పలిక చెప్పాను కదా జాయిస్, ఏం చెప్పాను? పాపం కాదు, దేవుడి మహిమ తెలియచేయడానికి కొన్ని కష్టకాలాలు అనేవి మనకి సృష్టింపబడదు. అవి ఎదురుగా ఏంటంటే అది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇది పెట్టారు కదా, అమ్మో దేవుడు నా వైపు లేడు, దేవుడు నా పక్షం లేడు అనుకోకూడదు. ఈ సమయంలో నాకు ఈ కష్టాలు వచ్చింది, ఎందుకు సృష్టింపబడింది? రాబోయే దినంలో అంతకంటే గొప్పగా దేవుడు నన్ను గణపరుస్తాడు, లేదంటే నన్ను అంతకంటే బహుగా నన్ను దీవిస్తాడని దాన్ని బట్టి. ఇక్కడ మనం ఈరోజు నేర్చుకున్న లెసన్లోని ఫస్ట్ వచ్చేసి ఎన్నో ఇయర్స్ బట్టి గుడ్డివాడిగా తను బతికాడు. పుట్టుకతో నుంచి ఒక తల్లిని చూడలేదు, తండ్రిని చూడలేదు, లోకాన్ని చూడలేదు, అసలు ఈ కలర్స్ అంటే ఏవి కూడా తెలియదు పాపం. అలాంటిది దేవుడు మహిమ ఆ బిడ్డకి తెలియాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ మహిమ కార్యం జరగడానికి ఇంకో రీజన్ ఏంటంటే, ఇప్పుడు చెప్పారు కదా మీరు ఆన్సర్ ఏంటి, మహిమ కార్యం జరగడానికి దేవుడి మహిమ తెలియడానికి గుడ్డివాడిని కళ్ళు ఇచ్చారు అని. అది చెయ్యడానికి దేవుడి పైన ఎవరికి విశ్వాసం ఉంది? ఆ గుడ్డివాడికి ఉంది. ఆ విశ్వాసం లేకపోతే మూర్ఖుడుగా ఉంటే ఏం చేస్తారు? దేవుడు మారే వరకు ఛాన్స్ ఇస్తారు, అప్పుడే ఆయన మహిమ అనేది మన మీద ఉంటుంది. అప్పటి వరకు మారలేదు, మారకపోతే ఏమవుతుంది? అలానే జీవితం ఉంటుంది. అతనికి జీసస్ కళ్ళు ఇచ్చిన తర్వాత యూదుల శిష్యులతో మాట్లాడినప్పుడు యూదుల శిష్యులు ఏమన్నారు? నువ్వు అతనికి కళ్ళు ఇచ్చారు కదా, అతను ఏమని పిలుదు అని అన్నారు కదా శిష్యుడు. ఏమని అన్నారు అప్పుడు? ప్రవక్త అన్నారు. ప్రవక్త కదా అన్నావు కదా, మీరు తన శిష్యులు అవుతారని ఎవరెవరిని అడిగారు? గుడ్డివాడు యూదుల శిష్యుల్ని అడిగారు. అడిగితే యూదుల శిష్యులు ఏమన్నారు? యూదులకు మాత్రమే శిష్యుడు, యూదులకి మాత్రమే. మీరు ఎవరిని, మేము అతనికి దేవుడు కనిపించి మాట్లాడాలన్నారు కాబట్టి మేము మాకు గనపడింది, సో వాళ్ళకి ఎవరికో మాకు కనిపించలేదు, అతనికి కాదు అన్నారు. ఆయన దూషించినప్పటికీ, ఎన్ని మాట్లాడినప్పటికీ మాకు అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు వచ్చిందంటే, మనం దేవుడు గురించి బయట ఎవరికైనా చెప్తాం, నాకు ఇలా ఇంత మేలు చేశాడు అంటే ఎవరికి, అన్యులకి తెలియని వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకు కానీ కనబడ్డారా, మాకు కానీ చేశారా అని వాళ్ళు మనల్ని అవమానించాలో మాట్లాడుతారు. దానికి సమాధానం ఎవరి కుంటివాడికి కూడా సేమ్ సిచ్యువేషన్ యూదులు క్రియేట్ చేశారు. మాకేమైనా కనిపించారేంటి, మేము ఎందుకు ఆయన శిష్యులుగా జాయిన్ అవ్వాలి అని అన్నారు. అప్పుడు కుంటివాడు ఏమన్నాడు? ఏం అవ్వలేదు, జస్ట్ అలా వెళ్ళిపోతే దేవుడు కనుగొని కుంటివాడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు దేవుడి కుమారుడిని విశ్వసిస్తున్నావా అని అడిగాడు. అయితే ఏమన్నా, నాకు దేవుడి కుమారుడు ఎవరు నేను ఎదిగిలేను, నేను ఎలా విశ్వసిస్తాను అన్నా. నిన్ను ఎవరు స్వస్థపరిచారో, మీరు ఎవరు మాట్లాడుతున్నారో, ఎదురుగా ఎవరు నించున్నారో అప్పుడు అన్నారు. ఏమని అంటే అప్పుడు అతనికి అర్థమైంది, నా ఎదురుగా ఉంది, నాకు కళ్ళు ఇప్పించింది దేవుడి కుమారుడు యేసు ప్రభు. హల్లెలూయా. అందుకు అప్పుడు అతను విశ్వసించి ఉన్నాడు కాబట్టి దేవుడిది అందు అంటే దేవుడి కుమారుడు అంటే అతనికి ఎవరు తెలియదు. అప్పుడు దేవుడు అంటే మాత్రమే తెలుసు. సో దేవుడి కుమారుడి యందు విశ్వాసం ఉండడం వల్ల అతనికి ఎక్కడైనా పుట్టి గుర్తుతో ఉన్న వాళ్ళకి ఏ డాక్టర్ అయినా కళ్ళు ఇప్పించగలుగుతారు. ఎందుకు? అతను పుట్టుకతో వచ్చింది, మధ్యలో ఏ యాసిడ్ ఫార్మేషన్ వల్ల దేని వల్ల పోతే ఏమైనా ట్రై చేయొచ్చాడు. పుట్టి ఎంత నరకు ఆయన దేవుడు ఒక్క చేతి స్పర్శతో, మన్నుతో, అతను ఉమ్ముతో స్వస్థపరిచి కళ్ళు ఇచ్చాడు. అంత గొప్ప దేవుడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అన్ని సంవత్సరాలు ఆయనకి కళ్ళు లేకుండా ఎంతో కష్టపడి ఉండొచ్చు, కానీ ఒక మహిమ కార్యం అంటే కళ్ళు పరంగా ఒక మహిమ కార్యం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ మహిమ తెలియడం కోసం ఆయనకి అంత శ్రమ పెట్టారు. ఆ శ్రమ పడడం వల్ల ఆయనకి ఇప్పుడు అతని గురించి మనం చెప్పుకుంటాం. అలాగే మనం కూడా దేవుని యందు శ్రమ పడాలి. శ్రమ పడితేనే మనకు తెలుస్తుంది. ఒక బిడ్డ 9 months నలిగి బయటకు వస్తుంది.
ఆ శ్రమ పడితేనే బిడ్డ బయటకు వస్తుంది. లేదు బాబాయ్ పనులేనంటే బిడ్డ వస్తుంది. ఓ ఇలా ఈ రోజు ప్రెగ్నెంట్ అయ్యే వచ్చినట్టు వచ్చింది కదా. అలాగే దేవుని యందు ఎంత శ్రమ పడితే నలిగి విసిగిపోతే దేవుని యందు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి జవాబు వస్తుంది. కాలం ప్రతి ఒక్కరికి కూడా జవాబు ఇస్తుంది. ఎప్పుడు నాకు ఈ కష్టం పెట్టారు కదా, నీకు కింద అదే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ట్రైన్ ఇప్పుడు పడుతుంది, నువ్వు అర్జెంట్గా వెళ్ళాలి. దేవుడికి ఎందుకు ఆపాడు? నేను నిన్నకు మీకు నాదే ఒక సాక్ష్యం చెప్తాను. నేను అదే 2 minutes ముందే యాక్సిడెంట్ నాకు అవుతుంది, చచ్చిపోయారు అబ్బాయి. యాక్చువల్లీ నాకు అవుతుందేమో 2 minutes ముందు అయితే. నిజంగా వర్షం అది దేవుని అందు మనం నమ్ముకొని ఉన్నాం కాబట్టి దేవుడి కాపుదల, ఆయన ముళ్ళ కిరీటంతో మనకి కంచె వేసి కాపాడతాడు. దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భక్తి భయం కలుగుతాడు. దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని యందు ఉన్నాను, దేవుని ప్రార్థన చేస్తున్నాను అది కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయం భక్తి ఎప్పుడు ఉండదో ఆ రోజు ఖచ్చితంగా మీరు మంచి నడవడిక దేవుని నడవడికలో ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూసిన బ్లైండ్ స్టోరీలు ఏంటంటే అన్ని ఆల్ మిక్స్డ్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీక్ బ్లైండ్ స్టోరీ కూడా తీసి సపరేట్గా చూపిస్తాను. తెలుగులో కూడా ఇంగ్లీష్లో 2 వీడియోస్ చూపిస్తాను. ఇది నేను చెప్పాను కదా 7 మిరాకిల్స్. ఒకటి అమ్మాయిని స్వస్థపరచడం, 12 సంవత్సరాల లీడింగ్తో ప్రాబ్లం పడుతుంది, అదొకటి. ఇంకొకరిని లాజర్ లేపుతారు. అలాగా ఈ స్టోరీ అర్థమైంది కదా, ఎందుకు కష్టాలు అది అర్థమైంది కదా. దేవుని అందు విశ్వాసం. నెక్స్ట్ చిన్న వాక్యం దేవుడికి ఇచ్చున్నాను. ఈ 2 వందలండి.